మన్యం జిల్లా కొమరాడ మండలం దేవకొండ పంచాయతీ బంగారంపేట గ్రామంలో రైతులు వేసిన జీడి తోటని ఈరోజు రైతులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇదండి జీడి, ఇదండి మొత్తం మొత్తం ఇదండి చిగురు బాగుంది, ఒకదైతే చిగురు లేదండి. దీనికి సంబంధించి జీడి పునరుద్ధరణ అనేది గత 4-5 సంవత్సరాలుగా పునరుద్ధరణ ఎక్కడా చేయట్లేదు. పునరుద్ధరణ అంటే జీడి మొక్కల కత్తిరింపు పథకాన్ని అమలు చేయట్లేదు. గత సంవత్సరం జీడి పునరుద్ధరణ కోసం డబ్బులు 15,000 ఎకరాలకు ఇచ్చామన్నారు, మరి ఇచ్చారు లేదో తెలియదు. కానీ ఈరోజు జీడి పిక్క బతుకు పక్క అని ఐటీడీ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు గిరిజన రైతులకి ఈ జీడి పంట పైన నాణ్యత పెరిగే విధంగా, దిగుబడి వచ్చే విధంగా సూచనలు సలహాలు హార్టికల్చర్ అధికారులు వచ్చి కొంతవరకు ఇస్తున్నప్పుడు కూడా ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీ రూపంలో స్ప్రేలు కానీ ఏటి కూడా ఇవ్వలేదు. మొక్కల కత్తిరింపు పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదు. మన పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మండలాల్లో పార్వతీపురం, గుమలక్ష్మీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట, మక్కువ, జిఎంవలస ఈ 8 మండలాలు సుమారు 65,000 ఎకరాల వరకు జీడి పండిస్తున్నారండి. దీనికి సంబంధించి సరైన భరోసా లేదు. అందుకనే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో మంచి జీడి పునరుద్ధరణ చేసేదండి. జీడి ఆకులు వచ్చి మార్చి డిసెంబరు, జనవరి కల్లా పూత బాగా దిగుబడి వచ్చి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా మంచి దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా మరి ఇంత దిగుబడి వచ్చడానికి కారణమైన ఈ జీడి తోటలు ఇలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము అన్నది ఏంటంటే హార్టికల్చర్ అధికారులు వచ్చి ఉచిత స్థలాలు ఇదిగో అది వాడండి ఇది వాడండి వెళ్ళిపోవడమే తప్ప మరి ఆర్థికంగా గిరిజనుల దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐటీడీ అధికారులు స్పందించి జీడి పునరుద్ధరణ చేయాలి, ఎరువులు విత్తనాలు ఇవ్వాలి, పంట బాగా దిగుబడి పువ్వు నిలబడాలంటే పంట దిగుబడి నుంచి ఏం చేయాలనేది కూడా తెలియజేసి వారికి ఆర్థికంగా సబ్సిడీ రూపంలో ఇస్తారా, ఉచితంగా ఇస్తారా ఇచ్చి ఈ రైతులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జీడి పండి అడప వచ్చిన జీడి పిక్కల కొనుగోలులో కూడా ఈరోజు ఐటీడీ అధికారులు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే పక్కనే శ్రీకాకుళం జిల్లాలో కిలో 180-200 రూపాయల వరకు కొనుగోలు చేస్తే ఇక్కడ సిపిఎం పార్టీ గిరిజన సంఘం మాత్రం అనేక ఆందోళనలు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ ఇచ్చే నేపథ్యంలో ఈ సంవత్సరం 110-120 వరకు కొన్నారు, తర్వాత 60 రూపాయలు అయిపోయింది. అలాగే పార్వతీపురంలో ఫ్యాక్టరీ కూడా నిర్మించారు. మరి ఆ పార్వతీపురం ఫ్యాక్టరీ కూడా ఆడుతుందో లేదో తెలియదు. కానీ మా కొమరాడ ఎలుగు కార్యాలయం చూస్తే జీడి పిక్కలు అప్పుడు కొనుగోలు చేసినవన్నీ కూడా పూర్తి రాసులేసి ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో జీడి పిక్కలు పూర్తిస్థాయిలో ఆడాలి. గిరిజనులు పండించిన జీడి పిక్కలు 200 రూపాయల కిలో కొనుగోలు చేయాలి. జీడి పునరుద్ధరణ ఏర్పాటు చేయాలి. ఎరువులు అలాగే ప్లేయర్లు అన్నీ కూడా ఇచ్చి ఈ జీడి దిగుబడికి మంచి ఎరువులు విత్తనాలు అన్ని విధాలుగా ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఎప్పుడు చూసిన హార్టికల్చర్ అధికారులు గ్రీవెన్స్లోనా అలాగే వీడియో కాన్ఫరెన్స్లోనా ఎప్పుడు సెల్ ఫోన్లో బిజీ తప్ప పూర్తిస్థాయిలో ఈ రైతులకు గిరిజన రైతులకు ఆదుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఐటీడీ అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు స్పందించి జీడి రైతులకు అన్ని విధాల భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీడీ అధికారులకి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం.